ఎమ్మెల్సీ కవిత బెయిల్పై కాంగ్రెస్ బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. కర్ణాటకలో జరిగిన వాల్మీకి స్కామ్ గురించి మాట్లాడని బండి సంజయ్ ఇప్పుడు కవితకు బెయిల్ రాగానే మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కలిసిపోయింది కాంగ్రెస్ బీజేపీ అని, రెండు పార్టీలు ఒకటే అందరినీ మోసం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నేత మహేష్ కుమార్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించాలని సూచించారు ప్రశాంత్ రెడ్డి. సుప్రీంకోర్టు తీర్పును యావత్ దేశం హర్షిస్తోందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ నేత మహేష్ కుమార్ గౌడ్ సుప్రీం తీర్పును అగౌరవపరుస్తున్నారు, ఇది సరైంది కాదు అని అన్నారు. నుంచి బండి సంజయ్ గారు ఎందుకు నోరు మీద పట్టలేదు? మరి కవిత గారికి బెయిల్ రాగానే 5 నిమిషాల్లోనే ఎందుకు మాట్లాడుతున్నాడు? 5 నెలలైన వాల్మీకి స్కామ్ గురించి ఎందుకు నోరు మీద పట్టలేదు? ఎందుకు ఈడీలు సిబిఐలు దర్యాప్తులు చేయాలని లేదు, దర్యాప్తులు చేస్తే ఎందుకు అక్కడున్న కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని, కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల్ని, ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేయాలని ఎందుకు ఇప్పటిదాకా కోరలేదు బండి సంజయ్ గారు? 5 నెలలైంది ఆ స్కామ్ అయ్యి. ఇక్కడ 5 నిమిషాల లోపలనే వాళ్ళను మాట్లాడుతున్నాం కవిత గారికి బెయిల్ వస్తే. నిజంగా మా అందరికీ కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును యావత్ దేశమంతరం హర్షిస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా మహేష్ కుమార్ గౌడ్ గారు పీసీసీ రేసులో నేనే ముందంజ ఉండాలి అని ఒక గౌరవప్రదమైన పోస్టులో, రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉండి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా అగౌరవపరిచే విధంగా ఈరోజు మాట్లాడడం జరిగింది. ఏమన్నారు? బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటైందని బెయిల్ రాగానే ఇదే నిదర్శనం అని చెప్పారు. మరి ఇదే కేసులో మనీష్ సిసోడియా కూడా బెయిల్ వచ్చింది. మనీష్ సిసోడియా అనే వ్యక్తి ఆ పార్టీలో ఉన్నాడు, దేశమంతా కూడా కాంగ్రెస్ పార్టీలో పొత్తుపెట్టుకున్నాడు. సో కాంగ్రెస్ పార్టీకి అలయన్స్ ఉన్న పార్టీ ఆ పార్టీ. మరి ఈ రోజు సిసోడియాకు బెయిల్ వచ్చిందంటే మరి కాంగ్రెస్ పార్టీ ఆ ఇద్దరు కలిసి చూడంగా ఎంతమంది బీజేపీలు ఇండియాలోకి పోతే బెయిల్ వచ్చింది? నిజంగా మా అందరి